హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్గు కూర ఎలా వండాలో చూద్దాం. అదే అండి కోడిగుడ్ల కూర. ఫస్ట్ అయితే ఒక ఉల్లిగడ్డల్ని ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టుకుంటే మనకి కోసేటప్పుడు కళ్ళకి వాటర్ వస్తాయి కదా. ఇంకా ఉల్లిగడ్డల కూర వండినప్పుడు ఎక్కువ ఉల్లిగడ్డలు పడతాయి కాబట్టి నేనైతే ఒక 10 నిమిషాల ముందు ఇట్లా నానబెట్టి పెట్టుకున్నా. మనకు పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇదొక టిప్పు. ఇట్లా ఉల్లిగడ్డకు ముందున్న భాగాన్ని ఇట్లా మధ్యలోంచి తీసేస్తే మనకు కట్ చేసినప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా విడివిడిగా విడిపోతాయి అన్నట్టు. మనం విడగొట్టాల్సిన పని అయితే ఉండదు. ఇట్లా మంచిగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసి ఇంకా మెయిన్ కల్లుప్పు అండి. కల్లుప్పు అయితే మనకు వంటలో వాడితే చాలా మంచిది. కల్లుప్పులో ఎలాంటి కెమికల్స్ కలవకుండా ఉంటే నేనైతే ఎక్కువ కల్లుప్పు వాడతా. తక్కువ సన్నపుప్పు అనేది తక్కువ వాడతా అన్నట్టు. ఇట్లా ఆనియన్ వేసి కొంచెం ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టినట్టయితే మంచిగా మగ్గిపోతే మనకి వాటర్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది కల్లుప్పులో. అదే అండి దొడ్డుప్పు ఉంటుంది కాబట్టి మనకి మాడిపోకుండా మంచిగా వేగిపోతే ఇట్లా ఎర్రగా వేపుకోవాలి. ఈలోపు మనం కొంచెం వాటర్లో ఎగ్స్ అయితే వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఎగ్స్ ఎండాకాలం తొందరగా పాడైపోతాయి కాబట్టి ఇట్లా వాటర్లో వేసుకోవడం వల్ల పాడైపోయిన ఎగ్ అయితే పైకి తేలుతుంది. ఈలోపు మనం ఉల్లిగడ్డల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొత్తిమీర, కారం, ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. లేదంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇంకా మసాలా వేసి కొన్ని వాటర్ పోసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిద్దాం. ఉప్పు కారం ఉడికిపోతుంది, మంచిగా టేస్ట్ బాగుంటుంది. వాటర్ ప్లేస్లో పాలు కూడా పోసుకున్న బాగుంటుంది. ఇంకా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఎగ్స్ పోయడమే. ఇట్లా వండుకొని ట్రై చేయండి తెలంగాణ స్టైల్లో ఎగ్ కర్రీ వండడం. ఇట్లా మనం ఎగ్స్ని కూడా ఏ ఎగ్గుకి ఆ ఎగ్ పోసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా మిడిల్లోకి పలగొట్టి పోసినట్టయితే దేని దానికి ఉంటుంది. చాలామందికి ఎగ్గు పలగొట్టడం కూడా రాదు. ముందు ఒక పక్కన పగలగొట్టి పోస్తారు. ఇట్లా మిడిల్లోకి పలగొడితే మంచిగా పగులుతుంది. ఎగ్గు కూడా మంచిగా వస్తుంది. ఇట్లా చూడండి ఎగ్స్ బాగున్నాయి కాబట్టి ఏ ఎగ్గుకి ఆ ఎగ్ ఉంది. ఇంకా ఉడికిపోయింది ఎగ్ కూడా. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే ఇట్లా దేనికి దానికి మనం ఎగ్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఇట్లా వండుకొని మీకు ఎలా కుదిరిందంటే కామెంట్ చేయండి. నా కర్రీ మాత్రం సూపర్గా టేస్టీగా చాలా బాగా కుదిరింది. సమ్మర్లో ఆనియన్ ఎక్కువ తినడం వల్ల బాడీకి కూల్ చేస్తుందంట. ఇంకా ఎగ్గు వేడి కాకపోతే ఆనియన్ ఎక్కువగా వేసాం కాబట్టి చలువ అయితే చేస్తుంది. ఇట్లా వండుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అట్లనే మీది ఏం కూరనో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.